హనుమకొండ పట్టణంలోని శ్రీనివాస రామానుజన్ ఒలింపియాడ్ స్కూల్ ప్రాంగణంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా ముందస్తు సంక్రాంతి పండుగ వేడుకలు అత్యంత ఘనంగా ఉత్సవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో విద్యార్థులు సాంప్రదాయ వస్త్రధారణలో పాల్గొని ప్రత్యేక ఆకర్షణీయంగా నిలిచారు. భోగి మంటలు, రంగురంగుల ముగ్గుల పోటీలు, గొబ్బెమ్మల తయారీ, హరిదాసు పాటలు, గంగిరెద్దుల ఆట ప్రదర్శనలతో పాఠశాల ప్రాంగణం పల్లె వాతావరణాన్ని తలపించింది. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ అరుణ రాజిరెడ్డి పాల్గొని విద్యార్థులను ఆశీర్వదించి ఉపాధ్యాయులను అభినందించారు. సంక్రాంతి వంటి పండుగలు పిల్లల్లో మన సాంప్రదాయాల పట్ల గౌరవ భావాన్ని పెంపొందిస్తాయని, విద్యతో పాటు విలువలు, సంస్కారం అందించడమే శ్రీనివాస రామానుజన్ ఒలింపియాడ్ స్కూల్ లక్ష్యమని పాఠశాల డైరెక్టర్ ముచ్చ రాజిరెడ్డి తెలిపారు. చెల్ల గిజ్జులు కడుగు ఫ్రైడ్ రైస్ హ్యాపీ సంక్రాంతి. సెకండ్ క్లాస్ వేరే వేసింది. ఏం ఇస్తావురా సాల్రా ఏమన్నా మీరు చూడమండి సాల్ బాగా కళ చూసి ఎత్తింది అది సప్పిడి గడ్డి తింటుంది, సప్పిడి నీళ్ళు తాగుతుంది, మనతో మాట్లాడుకుంటారు కదా. ఈ స్టూల్ పీట ఎత్తులో ఓడిపోతురా. ఇప్పుడు రెడ్డి గారు కూడా అవును ఇప్పుడు రాగల కూడా ఇంత సుఖిగా ఉన్నది. మనం మద్దోలని మన ఇక్కడ రప్పించండు వాడు ఆట ఆడకపోతే అవును అవును ఒక దుప్పతుల మధ్య కట్టుకుంటాం. మా సార్ కూడా కాలు కడుక్కొని కూర్చుని ఎట్లా కూర్చుంటా మన రాను గారు కూడా అలా కూర్చున్నారు. మీద పెట్టిందా కింద పెట్టిందా గుడి మొక్కలు అంటాడు 4 కాళ్ళు 15 సాందకు జాగ్రత్త పెట్టి పైన పెట్టిందా బరవాళ్ళు ఏదైనా గుడి గుట్టనే సరిపడ గుట్టలు ఉండాలి. పెద్ద గుడి గుంటే ఇక్కడ పులక పుడతారా
మరి సరిపోతుందనే. ఇవాళ ఎక్కడ రాజేంద్ర గారు మాత్రం వచ్చింది. అయ్యా, ఇవాళ టీచర్ మీటింగ్ కూడా ఇవాళ ఎదురు ఆడిచ్చింది. ఒక 50 రూపాయలు వేసింది. మరొక 50. అందరూ వేయాలి. సార్ కూడా ఒక 100 రూపాయలు పదహారు ఇస్తున్నాడు. సార్ కూడా ధర్మాత్ముడు. మొత్తం ఎప్పుడన్నావు చల్లగా వచ్చిందనే అందరూ చల్లగా ఉండాలి. మా రెడ్డి గారు అందరూ మేడం కూడా First runner-up, Akiranand, Class 9, please come on to the dais. I request Akiranand, Class 9, please come on to the dais. Ready, ma'am? I request sub-class 10, please come on to the dais. I request second runner-up, Vijay Kumar of Class 10, please come on to the dais. Now junior category, I request Rishika of Class 8, please be ready. Karthik. I request junior category winner Rishika of Class 8, please come on to the dais. I request first runner-up Karthik Yadav of Class 7, please come on to the dais. Runner-up Karthik Yadav of Class 7, please come on to the dais. All of you please put your hands together. Madam. This one. Madam. ఆనందాన్ని వెల్లువైతే కళ్ళలోన అనురాగాలే నిండిపోవ గుండెలోన ఆనందాన్ని వెల్లువైతే కళ్ళలోన అనురాగాలే నిండిపోవ గుండెలోన ఈ పాడే వేళ సంక్రాంతి పండుగ చేద్దామా సన్నాయి పాటలు విందామా సంక్రాంతి పండుగ చేద్దామా సన్నాయి పాటలు విందామా
మంచి కూర్చో బేటా ఇటు చూడాలి అందరూ రెడీ అన్నా బ్రదర్ కనుమ బంధమే పరమ సత్యం నారాయణ ఊరంత సంక్రాంతి గొబ్బెమ్మ గొబ్బెమ్మ గోవింద మా ఇంట సంక్రాంతి ముగ్గుల రంగులు వెలిగిందా పంటల సిరులు దిగి వచ్చింది పొడుపే కోడి కూసిందా పల్లె గాలిలో పూజ మొదలైందా మట్టి వాసన ఊపిరైందా ఆశయిందా తీపి పొంగలి అనేది పొంగల్ పండుగ సందర్భంగా ముఖ్యంగా తై పొంగల్ రోజు తయారు చేసే సాంప్రదాయ దక్షిణ భారతీయ వంటకం. ఇది మంచి పంట కోసం సూర్యదేవునికి కృతజ్ఞతలు తెలపడానికి తయారు చేస్తారు. పాతది పోయేని గాలి ఎవరి తల్లి పులి దెబ్బకి ఎంత లేసి పోయిందో ఏ మూల రథముకు వేసుకుంట ఏడుగురి నాగలక్ష్మి ఎంత
ఎంత దూరం వెళ్ళిందో పోయిందో పెద్ద పండుగ హ్యాపీ పొంగల్ భోగి మంటలు కేవలం భోగి మంటలు చలో భోగి మంటలు కోలాలు రెడీ చేసుకోండి కోలాలు రెడీ Bogi Mantalu is celebrated on the first day of Sankranti, known as Bogi. On this day, people light bonfires early in the morning to symbolize the burning away of old habits, negativity, and sorrows, and to welcome new hopes and happiness into their lives. The warmth of Bogi fire represents unity, positivity, and a fresh beginning as we gather around the fire. We are reminded that just like old things are burned away, we too should let go. భోగి రోజు ఉదయాన్నే వేసే భోగి మంటలు పాతవి అవసరమైన అలవాట్లు దుఃఖాలను దహనం చేసే కొత్త ఆశలు ఆనందం భోగి మంట సంక్రాంతి లక్ష్మి కొలువు తీరేను నట్టింట అందంగా ముస్తాబైన గంగరెద్దుల జంట హరిదాసు కీర్తనల గానం పులకింత ఇక వేడుకమ్మ గొప్పిగాలో
శ్రీనివాస రామానుజన్ ఒలింపియాడ్ స్కూల్లో సంక్రాంతి సంబరాలు పిల్లలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, మేనేజ్మెంట్, పత్రికా మిత్రులు మరియు నా మిత్రుడు బొద్దురెడ్డి ప్రభాకర్ రెడ్డి అందరం కలిసి ఉల్లాసంగా, ఉత్సాహంగా, చాలా అద్భుతంగా జరుపుకోవడం జరిగింది. మరి మేము ఈ సంక్రాంతి సంబరాలు స్కూల్లో జరపడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలకు మన ప్రాచీన ఆచారాలు, అలవాట్లు, మన పూర్వీకులు జరిపినటువంటి పండుగ సంక్రాంతిలో చాలా సైంటిఫిక్ ఉంది. సైంటిఫిక్ అంటే రైతులకు పంటలు, ఇంటి నిండా పంటలు ఇప్పుడు వస్తాయి. ఆ పంటల నుండి పిండి వంటలు అంటే ఉదాహరణ చూస్తే సకినాలు, అరిసెలు, గర్జలు, మడుగులు, గారెలు, పిండి వంటలు చేసుకోవడం. వాటితో పాటు ముగ్గులు, రకరకాల రంగులతో ముగ్గులు వేయడం. మరి విద్యార్థులకు ముగ్గు వేయడం వలన పిల్లల లోపల ఒక సృజనాత్మకత డెవలప్ అవుతుంది, ఆ అప్లికేషన్ స్కిల్స్ డెవలప్ అవుతాయి, కలర్ కరెక్షన్ డెవలప్ అవుతుంది. వాటన్నిటిని డెవలప్మెంట్ కోసం ముగ్గులు ఉపయోగపడుతుంది. అదేవిధంగా చిన్న పిల్లలకు తల్లిదండ్రులు, మా ఉపాధ్యాయులు, మేము అందరం వాళ్ళకి బ్లెస్సింగ్స్, రేగి పళ్ళతోటి వాళ్ళకు ఆశీర్వాదాలు ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా గొబ్బెమ్మలు, సాంప్రదాయం ప్రకారంగా మనం గొబ్బెమ్మలు పెట్టుకోవడం, అక్కడ నవధాన్యాలు వేయడం, వాటితో పాటు హరిదాసులు, ఆ తర్వాత భోగి మంటలు, పొంగల్, చాలా సాంప్రదాయబద్ధంగా పిల్లలకు మన సంప్రదాయాలను కాపాడి నెక్స్ట్ తరాలకు అందించాలనే ఉద్దేశంగా మా శ్రీనివాస రామానుజన్ ఒలింపియాడ్ స్కూల్లో అందరి సమక్షంలో పిల్లలు, పేరెంట్స్, టీచర్స్, మేనేజ్మెంట్స్, తర్వాత గెస్ట్స్ అందరి సమక్షంలో జరుపుకోవడం జరిగింది. మరి మీ అందరి టీవీల ద్వారా మా ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, తల్లిదండ్రులకు, శ్రేయోభిలాషులకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మా శ్రీనివాస రామానుజన్ ఒలింపియాడ్ స్కూల్లో ఘనంగా సంక్రాంతి ఉత్సవాలను జరుపుకుంటున్నాము. సంక్రాంతి పండగ కంటే ముందే మా స్కూల్లో జరుపుకోవడం ఆనవాయితీ ప్రతి సంవత్సరం. ఎందుకంటే పిల్లలకి హాలిడేస్ ముందు వెళ్ళిపోకముందే మేము భోగి మంటలు పెట్టి రంగవల్లులతోటి, చిన్నపిల్లలకి మన రేగు పళ్ళు, పూలతోటి వాళ్ళకి భోగి పళ్ళు పోయడము, అదేవిధంగా భోగి మంటలు పెట్టడము, మనకి కొత్త బియ్యంతో భోగి రోజు మనం పరమాన్నం, స్వీట్ అన్నం చేసుకోవడం, తీపి వేసుకోవడం, పిండి వంటలు, ముఖ్యంగా సకినాలు, అరిసెలు, గారెలు మన సంక్రాంతి స్పెషల్. అది తెలంగాణ వారికి పిండి వంటలు చేసుకొని అందరూ ఇంటి నిండా అందరూ చుట్టాలు, పిల్లలు అందరూ వస్తారు. అదేవిధంగా మా స్కూల్లో కూడా పేరెంట్స్ని, టీచర్స్, పిల్లలు అందరూ అంటే ఒక శ్రీనివాసరామ SRCS ఫ్యామిలీ లాగా ఈ పండగ వాతావరణాన్ని జరుపుకోవడం. అబ్బాయిలైతే కైట్స్ ఎగరవేస్తూ అందరూ ఉల్లాసంగా, ఉత్సాహంగా, సాంప్రదాయకరంగా మనం ట్రెడిషనల్ డ్రెస్సెస్ తోటి వచ్చి వాళ్ళంతా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మేము ఎప్పటికీ ఇదే విధంగా జరుపుకొని మా పిల్లలందరూ మంచి ఆశయాలతోటి సాంప్రదాయకరంగా వాళ్ళకి మా పండగలను ఎలా చేసుకుంటారు, ఎలా జరుపుకుంటారని తెలియజేయడానికి కొరకే మేము ముందస్తుగా పిల్లలకి నేర్పించడానికే జరుపుకుంటున్నాం సంక్రాంతి ఉత్సవాలను. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రామానుజన్ ఒలింపియాడ్ స్కూల్లో ఘనంగా సంక్రాంతి సంబరాలు చేయడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. ఈరోజు పిల్లల్లో ఉన్నటువంటి సృజనాత్మకను వెలికి తీయడానికి, ముఖ్యంగా సంక్రాంతి పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం వాళ్ళకి ఈనాటి తరానికి తెలియజేయడానికి ఈ యొక్క ప్రాముఖ్యత ఉంది. ఈరోజు ఈ సంబరాలలో ముఖ్యంగా ఈ యొక్క పాఠశాలలో కూడా పిల్లలకు మరి గంగిరెద్ది ఆటలు కానీ, గొబ్బెమ్మలు కానీ, మన కైట్లు ఎగరేయడం కానీ, తర్వాత రంగురంగుల ముగ్గులతోని రంగోలి కానీ, అదేవిధంగా ఈరోజు మరి ఇవన్నీ కూడా పిల్లల ముందు వారి సమక్షంలో చేయడం ఏంటంటే చెప్పడం వేరు, ప్రాక్టికల్గా పిల్లలు చూడడం వేరు. ఇది పిల్లల్లో బలంగా ఉండిపోతుంది. మేము స్కూల్లో సంక్రాంతి సంబరాలు చేశాం. ఈ సంక్రాంతికి ఈ విధమైనటువంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరు చేసుకుంటారు అనేది మనకు వాళ్ళకు తెలియజేయడం అనేది జరిగింది. వాళ్ళ లోపల నిగాఢంగా ఉండిపోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు సంక్రాంతి ఆచారాలను, సంక్రాంతి ప్రాముఖ్యతలను ఈనాటి తరానికి మంచిగా ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి
మరి వారికి కన్నులకు కట్టినట్టుగా వాళ్ళను ఈ విధంగా అన్నిట్లో ఇన్వాల్వ్ చేస్తున్నటువంటి శ్రీనివాసరామానుజన్ కాన్సెప్ట్ స్కూల్ యాజమాన్యాన్ని అభినందిస్తూ ఈ సందర్భంగా పిల్లలకు మరి పాఠశాలలో చదువుతున్న బోధన చేస్తున్న టీచర్లకు తల్లిదండ్రులకు వరంగల్ సమస్త ప్రజానికానికి ఈ సందర్భంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.